స్వదేశీ సాహిత్యం అంటాం, రెండు విదేశీ సాహిత్యం అంటాం. విదేశీ సాహిత్యం. సో ఇది ఫారెన్ లిటరేచర్ అండ్ ఇండియన్ లిటరేచర్. ఓకే, సో ఈ రెండింటి గురించి మాట్లాడాలా. రైట్, ఇక్కడ ఇండియన్ స్వదేశీ గ్రంథాల గురించి మాట్లాడుకుంటే ఇందులో ఇంపార్టెంట్గా మనం మాట్లాడాల్సింది శాతవాహనుల గురించి. బృహత్ కథ అనే గ్రంథం ఉంటుంది. ఇది ఏ భాషలో ఉంటుందంటే పైశాచి ప్రాకృత భాషలో ఉంటుంది అన్నమాట. సో దీన్ని రచించింది ఎవరంటే గుణాఢ్యుడు అంటాం, గుణాఢ్య. సో ఈ గుణాఢ్య అనే ఆయన పైశాచి ప్రాకృత భాషలో బృహత్ కథను రచించాడు. ఎవరి పీరియడ్లో అంటే కుంతల శాతకర్ణి ఇతని పీరియడ్లో దీన్ని రచించడం జరిగిందనమాట. అయితే సో ఇది పైశాచి ప్రాకృత భాష. ఈ లాంగ్వేజ్లో ఉండడం వల్ల ఏమైపోయిందంటే రాజు ఆదరణ పొందలేదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీన్ని అర్థం చేసుకోలేకపోయారు అనమాట. దే కుడ్ నాట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ విచ్ ఇస్ పైశాచి ప్రాకృత ఆఫ్ గుణాఢ్య. కాబట్టి సో ఈ టెక్స్ట్ అనేది రిజెక్ట్ అయిపోవడం వల్ల గుణాఢ్య ఏం చేస్తాడంటే ఈ టెక్స్ట్ని కాల్చే ప్రయత్నం చేస్తాడు. ఆ కాల్చే ప్రయత్నం చేసినప్పుడే కుంతల శాతకర్ణిని దాన్ని ఆపడం జరుగుద్ది అనమాట. సో మిగిలిన టెక్స్ట్ ఏదైతే ఉందో గ్రంథం చాలా వరకు కాలిపోద్ది అనమాట. సో మిగిలిన టెక్స్ట్ ఏదైతే ఉందో దాని నుంచి ఆధారంగా చేసుకుని మిగతా గ్రంథం ఆధారంగా చేసుకుని కొన్ని గ్రంథాలు అయితే రాయడం జరిగింది అనమాట. ఆ గ్రంథాలు ఏంటంటే ఇక్కడ బృహత్ కథా మంజరి అంటాం దీన్ని. బృహత్ కథా మంజరి. 2 కథా సరిత్సాగరం. 3 బుద్ధ శ్లోక సంగ్రహం అంటాం దీన్నే. ఓకే, రైట్. సో ఈ బృహత్ కథా మంజరి అనేది ఎవరు రచించారంటే క్షేమేంద్రుడు అనమాట. క్షేమేంద్ర. కథా సరిత్సాగరం ఇది సోమదేవర సూరి. బుద్ధ స్వామి. సో వీళ్ళు ఈ బృహత్ కథ అనే టెక్స్ట్ని బేస్ చేసుకుని ఈ గ్రంథాలు రచించడం జరిగిందనమాట. అయితే ఈ బృహత్ కథ అనేది దేని గురించి అంటే ఇక్కడ శాతవాహన పీరియడ్లో సాంఘిక పరిస్థితుల గురించి చెప్తుంది. ఇట్ టెల్స్ ద సోషల్ కండిషన్స్ ఆఫ్ శాతవాహనాస్. ఓకే, దాంతోపాటు ఈ బృహత్ కథ అనే దాన్ని సాంస్క్రిట్లో ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే మనకి దుర్వినీతుడు అంటాం. దుర్వినీతుడు అని పిలుస్తాం అన్నమాట. ఓకే, రైట్. సో ఇది ఫస్ట్ టెక్స్ట్ బృహత్ కథ గురించి. ఈ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ మనకి. క్లియర్. రైట్, మనకి కథా సరిత్సాగరం యాక్చువల్గా ఇది దేన్ని ఆధారంగా చేసుకుని అంటే బృహత్ కథను ఆధారంగా చేసుకుని అని చెప్పుకుంటాం. కానీ అది ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే బృహత్ కథ అనేది ప్రాకృత లాంగ్వేజ్లో ఉంటుంది. బట్ ఇది సంస్కృత భాష అనమాట. సంస్కృతంలో రాశాడు ఎవరు? సోమదేవర సూరి అంటాం. అయితే ఇక్కడ కూడా శాతవాహనుల యొక్క సాంఘిక పరిస్థితుల గురించి తెలిసిపోద్ది. ద సోషల్ కండిషన్స్ ఆఫ్ శాతవాహనాస్ గురించి తెలిపేది ఏదంటే కథా సరిత్సాగర అంటాం. దాంతోపాటు అలాంగ్ విత్ కథా సరిత్సాగరం ఇంకేం చెప్తారు ఇందులో? ఆచార్య నాగార్జునుడిని శాతవాహన ఒక యువరాజు చంపి వధించినట్లుగా ఇందులో ఉంటుందంటే కథా సరిత్సాగరంలో ఉంటుంది. ఆచార్య నాగార్జున వాజ్ కిల్డ్ బై శాతవాహనాస్. ఇక్కడ కింగ్ అనకూడదు కానీ ప్రిన్స్ అనాలన్నమాట. ఒక యువరాజు చేతిలో చచ్చిపోతాడు. సో అదంతా ఇందులో ఉండిద్ది అంటే కథా సరిత్సాగరంలో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇంకేముంది? 3 గాథా సప్తసతి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గాథా సప్తసతి అంటే ఇక్కడ సప్తసతి అంటే 700. సప్తసతి. సప్త అంటే 7, సతి అంటే 100. సో 700 గాథలు ఉంటాయన్నమాట. అందుకే దీన్ని గాథా సప్తసతి అని పిలుస్తాం. దీన్ని రచించింది ఎవరు అంటే హలుడు. ఈ హలుడిని ఏమని పిలుస్తామంటే కవివత్సలుడు అంటాం. హలుడు ఎవరంటే శాతవాహన రాజులు ఉన్నారు కదా,
ఒక పురాణ ప్రకారం 17 మంది ఉన్నారు, ఒక పురాణ ప్రకారం 30 మంది ఉన్నారు. ఆ శాతవాహన రాజుల్లో ఒకటి హలుడు అనమాట. ఇతనికి ఏమని బిరుదుందంటే కవివత్సలుడు అని ఉంది. ఎందుకంటే స్వయంగా కవి అతను, డైరెక్ట్లీ పోయేట్ అనమాట. నాట్ ఓన్లీ రూలర్ బట్ ఆల్సో ఏ పోయేట్. సో హలుడు ఏ భాషలో రాస్తాడంటే దీన్ని ప్రాకృత భాషలో రాస్తాడు. ఓకే, ఈ ప్రాకృత భాషలో 700 గాథలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇది కూడా దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇక్కడ శాతవాహనుల యొక్క సాంఘిక మరియు ఆర్థిక పరిస్థితుల గురించి వివరిస్తుంది. ఇట్ టెల్స్ ద సోషల్ అండ్ ఎకనామికల్ కండిషన్స్ ఆఫ్ శాతవాహనాస్. ఓకే, రైట్. ఇక్కడ మనం గాథా సప్తసతి. సో హలుడికి కొంతమంది మహిళలు అయితే హెల్ప్ చేశారు దేంట్లో అంటే గాథా సప్తసతిని రచించేటప్పుడు. ఆ మహిళల పేర్లు ఇక్కడ ఒకటి అనులక్ష్మి అంటాం, అనులక్ష్మి. నెక్స్ట్ అనుపలబ్ధి, అనుపలబ్ధి. 3 రేవతి అండ్ మాధవి. సో వీళ్ళందరూ కూడా ఎవరంటే గాథా సప్తసతి రచనలో హలుడికి హెల్ప్ చేసిన వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ. ఓకే, రైట్. ఇంకా సో ఇందులో ఎలాంటి కొన్ని తెలుగు పదాలు మనకు కనపడతాయి. గాథా సప్తసతిలో కనబడే తెలుగు పదాలు ఏంటి అంటే చూడు, ఇక్కడ అత్త, అద్దం, పొట్ట, పిల్ల, బుంది, రైట్, మైల, కుసురు. సో ఇలాంటి పదాలన్నీ ఎక్కడ కనిపిస్తాయంటే మనకి గాథా సప్తసతిలో కనిపిస్తాయి. ఓకే, ఇది ఈ గాథా సప్తసతి అనే గ్రంథం స్టార్టింగ్ అండ్ ఎండింగ్ దేంతో మొదలైపోద్ది అంటే పశుపతి ప్రార్థన అంటే శివుడి ప్రార్థనతో స్టార్ట్ అవుద్ది. మరియు గౌరీ స్తోత్రం ఉంటుంది ఇక్కడ, గౌరీ స్తోత్రం. స్టార్టింగ్ ఎండింగ్ వీటితో అవుద్ది అనమాట. స్టార్ట్స్ విత్ పశుపతి అండ్ గౌరీ స్తోత్ర అండ్ ఎండ్స్ విత్ పశుపతి ప్రేయర్ అండ్ గౌరీ స్తోత్ర. ఓకే, రైట్. ఇంకా ఇదే గాథా సప్తసతిలో రాధ గోపికల గురించి ఉంటుంది. గోపికల గురించి వివరిస్తాడు. కృష్ణుడి గురించి, కృష్ణుడిని డైరెక్ట్గా కృష్ణ అని మెన్షన్ చేయరు కానీ మధుసూదనుడు, నారాయణుడు ఇలాంటి పేర్లతో ఉంటుంది అనమాట గాథా సప్తసతిలో కృష్ణుడి గురించి. ఓకే, రైట్. సో గణేశుడి గురించి ఉంటుంది ఇందులో, గణేశుడి పేరు ఉంటుంది ఇందులో. ఇంకా గాథా సప్తసతి దేని గురించి చెప్తుందంటే, ఓకే, సో ఇక్కడ సతీ ఆచారం ఉంది, సతీ సహగమన ఆచారం అనేది ఉంది. ఎవరి పీరియడ్లు అంటే శాతవాహనుల కాలంలో. తెలుసుగా సతీ సహగమనం అంటే భర్త చచ్చిపోతే భార్యను కూడా చితి మీద తగలబెడతారు. సో అదే సతీ ఆచారం. బాల్య వివాహాలు ఉన్నాయా అంటే లేవు ఇక్కడ, ఇది ఇంపార్టెంట్. బాల్య వివాహాలు అనే కాన్సెప్ట్ అనేది లేవు ఎప్పుడు వీళ్ళ కాలంలో. ఓకే, సో ఇక్కడ ఏమైపోద్దంటే దిక్కులేని స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యభిచార వృత్తి చేస్తారు. వ్యభిచార వృత్తిని చేపడతారు. ఎవరు? దిక్కులేని స్త్రీలు అంటే భర్త చనిపోయిన వాళ్ళు కానీ వాళ్ళకి ఎలాంటి దిక్కు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వృత్తిని చేపడతారనమాట. సో ఇంకా దేని గురించి మాట్లాడాలంటే గాథా సప్తసతిలో ఇప్పుడు సముద్ర వర్తకులు ఉంటారు. ఈ సముద్ర వర్తకులు చాలా రోజుల పాటు సముద్రయానం చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్కువ కాలం ఇంటికాడ ఉండరు. కాబట్టి అలాంటి సమయాల్లో వీళ్ళ భార్యలు, సో పెళ్లి కాని వాళ్ళకి లవర్లు ఉంటారు, ప్రేయసులు ఉంటారు. సో వీళ్ళ దుస్థితి ఎలాగుంది అని గాథా సప్తసతిలో వివరిస్తాడు. ఇప్పుడు తండేలు సినిమాలో 90 రోజులు వెళ్ళిపోతారు చైతన్య వాళ్ళు. సో అలాంటి పీరియడ్లో ఇంటి దగ్గర స్త్రీలు ఎలాంటి కష్టాలు పడుతున్నారని సినిమాలో చూపించాడుగా. సో అలాంటిదే ఇక్కడ గాథా సప్తసతిలో డిస్క్రైబ్ చేస్తాడనమాట. ఎవరంటే మిస్టర్ హలా ఇన్ గాథా సప్తసతి. ఓకే, రైట్. దిస్ ఈజ్ అబౌట్ గాథా. ఇది 3వది. ఇంకా 4వది ఏంటంటే లీలావతి పరిణయం. లీలావతి పరిణయం. దీన్ని రచించింది ఎవరంటే కుతూహలుడు అంటాం. కుతూహలుడు రచించాడు. ఇది ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ఇది కూడా డీజ్ ఇన్ ప్రాకృత లాంగ్వేజ్, ప్రాకృత భాష. ఇందాక గాథా సప్తసతి అన్నాం కదా, అది మహారాష్ట్ర ప్రాకృతంలో ఉంటుంది. ఓకే, రైట్. కుతూహలుడు రాశాడు. ఇది దేని గురించి అంటే ఇక్కడ హలుడు ముందు గాథా సప్తసతి రచించాడని చెప్పుకున్నాం కదా హలుడు. ఈ హలుడికి ఇంకా శ్రీలంక యువరాణి లీలావతి వీళ్ళిద్దరు లవ్ స్టోరీయే లీలావతి పరిణయం అనమాట. A love story between Hala and Sri Lanka princess Leelavati, where is written as
లీలావతి పరిణయం ఇన్ ప్రాకృత లాంగ్వేజ్. రైట్. సో ఇందులో హలుడు ఈ లీలావతిని సప్త గోదావరి ప్రాంతంలో భీమేశ్వర ఆలయంలో వివాహం చేసుకున్నట్లు ఉంటుంది అనమాట. ఓకే. సో సప్త గోదావరి ప్రాంతంలో భీమేశ్వర టెంపుల్ అంటే ఎక్కడ ఉంటుందంటే విచ్ ఈజ్ ఇన్ కోనసీమ. ఈజ్ నథింగ్ బట్ ఏమని చెప్తామంటే దీన్ని ద్రాక్షారామం. సో ఇక్కడున్న భీమేశ్వర టెంపుల్లోనే లీలావతి హలుడు మ్యారేజ్ జరిగిందని చెప్పి లీలావతి పరిణయం అనే బుక్లో రాస్తారు. ఓకే, రైట్. ఇది లీలావతి పరిణయం గురించి. నెక్స్ట్ 5th వన్ కామసూత్ర. సో కామసూత్ర ఇట్ ఈజ్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్. సంస్కృత భాషలో ఉంటుంది ఇది. సంస్కృతం. ఇది రాసింది ఎవరంటే ఎప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రంథం, అండ్ దట్ ఈజ్ కామసూత్ర. సో ఇది రాసింది ఎవరంటే, కామసూత్ర రచించింది ఎవరంటే వాత్సాయనుడు అంటాం ఇతన్ని. ఓకే. సో ఇట్ ఈజ్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. సో ఇట్ ఈజ్ ఇన్ సంస్కృత్ లాంగ్వేజ్ బై వాత్సాయన అండ్ ఇట్ ఈస్ కామసూత్ర. ఓకే. ఇందులో దేని గురించి తెలిసిపోద్దంటే ద సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ శాతవాహనాస్. ఓకే. ఆర్థిక మరియు సాంఘిక పరిస్థితుల గురించి వివరించాడు ఎందులో అంటే కామసూత్రాలు. దాంతోపాటు సో ఇక్కడ మన వాత్సాయనుడు ఆర్జీవి రాంగోపాలవరం లాగా ఈ బుక్ ఏదైతే ఉందో ఇందులో నిర్మోహమాటంగా అసలు ఎట్లాంటి మొహమాటం లేకుండా దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడంటే సెక్చువాలిటీ, శృంగారం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అండ్ శృంగార జీవితం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సెక్సువల్ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఓకే. సో ఈ కాన్సెప్ట్ అంతా కామసూత్రలో చూడొచ్చు. దాంతోపాటు కుంతల శాతకర్ణి అని చెప్పుకుంటాం. కుంతల శాతకర్ణి అనే పెద్ద మనిషి ఏం చేస్తాడంటే ఈ భార్య పేరు మలయవతి. ఈ మలయవతి గారితో ఒక ప్రతిక్రియ చేస్తాడనమాట. సో దాని పేరు ఏమని పిలుస్తామంటే కరీర్త అంటాం. కరీర్త ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కరీర్త అనేది అని వదిలేస్తాడు. ఇక్కడ కరీర్త అనేది ఒక రతి భంగిమ అని చెప్పాలా, లేకపోతే రతి క్రీడ అనమాట. ఇట్ ఈస్ ఎ సెక్సువల్ ఈవెంట్ అనమాట. సో ఇలాంటి కరర్తి అనే దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు వీళ్ళిద్దరు. అందులో ఈ మలయవత ఏమైపోద్దంటే మరణిస్తుంది అనమాట. సో ఈ ఎపిసోడ్ అంతా మనకి ఎందులో తెలిసిద్ది అంటే కామసూత్రలో తెలిసిపోద్ది. ఓకే. సో దట్ ఈజ్ అబౌట్ వాత్సాయనాస్ కామసూత్ర. రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, వాత్సాయనుడి కామసూత్రం తర్వాత సృహుల్లేఖ. సో ఈ సృహుల్లేఖ అనేది కూడా ఏ లాంగ్వేజ్ అంటే సంస్కృత భాషలో రచించింది ఇది కూడా. సో ఇది దేని గురించి అని అంటే ఇక్కడ యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆచార్య నాగార్జున ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఇక్కడ. మిస్టర్ ఆచార్య నాగార్జున, అతనితో పాటు మిస్టర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతాయి అన్నమాట. ఉత్తర ప్రత్యుత్తరాల సంభాషణ జరుగుతుంది. దేని గురించి అంటే బౌద్ధ మతం సమావేశం గురించి. ఈ బౌద్ధ సమావేశం 4వ బౌద్ధ సమావేశానికి ఆచార్య నాగార్జున అటెండ్ అవుతాడనమాట. సో అక్కడ జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా ఉత్తర రూపంలో రాస్తారు. ఎవరికంటే యజ్ఞశ్రీ శాతకర్ణికి. సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన దాన్ని ఏమని పిలుస్తామంటే సృహుల్లేఖ అంటాం. ఓకే, రైట్. 700 క్రీస్తు శకం 700 సంవత్సరంలో భారతదేశానికి ఒక చైనా యాత్రికుడు వస్తాడు. అతని పేరే ఇత్సింగ్ అంటాం అన్నమాట. ఈ ఇత్సింగ్ ఏం చెప్పాడంటే బౌద్ధ విద్యార్థులందరూ కూడా విశ్వవిద్యాలయంలో ప్రతి విద్యార్థి కూడా ఆంధ్ర ప్రాంతంలో ఈ సృహుల్లేఖని
కంఠస్థం చేసేవారు అని చెప్పాడు అనమాట. సో మనకి కొన్ని కొన్ని బుక్కులు ఉంటాయి, లేకపోతే కొన్ని పాఠాలు ఉంటాయి, ఖచ్చితంగా అందరూ చదవాల్సి ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒకటే ఈ సృహుల్లేఖ అనమాట. అప్పుడున్న స్టూడెంట్స్ ఏం చేసేవారంటే ఇది ఖచ్చితంగా అందరూ కంఠస్థం చేయాల్సి ఉండేది. ఓకే, రైట్. సో దట్ ఈజ్ అబౌట్ సృహుల్లేఖ. ఇంకోటి సృహుల్లేఖ తర్వాత ఇంకేమున్నాయి, కాతంత్ర వ్యాకరణ. కాతంత్ర వ్యాకరణం. కాతంత్ర వ్యాకరణం ఇది ఒక సంస్కృత భాషా గ్రంథం అన్నమాట. ఓకే, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, 30 రోజుల్లో తెలుగు నేర్చుకోవడం ఎలా, 30 రోజుల్లో మరాఠీ నేర్చుకోవడం ఎలా అన్న కాన్సెప్ట్ ఇప్పుడు ఉంది కదా. ఈ కాతంత్ర వ్యాకరణం రాసింది ఎవరంటే శర్వవర్మ అంటాం అతన్ని. శర్వవర్మ. ఈ శర్వవర్మ ఏం చేస్తారంటే తక్కువ కాలంలో సంస్కృతం నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా ఒక బుక్ రాశాడు అనమాట. ఆ బుక్కే కాతంత్ర వ్యాకరణం. ఓకే, ఎవరి పీరియడ్లో రాస్తాడంటే కొంతల శాతకర్ణి పీరియడ్లో రాస్తాడు. కొంతల శాతకర్ణికి సంస్కృతం నేర్చుకోవాలనిపించింది. సో ఆ కాన్సెప్ట్ మీద ఈ కాతంత్ర వ్యాకరణం అనే బుక్ రాశాడు శర్వవర్మ. ఓకే, నెక్స్ట్ హర్ష చరిత్ర. హర్ష చరిత్ర. హర్ష చరిత్ర బుక్ రాసినాడు ఎవడంటే భానుడు. భానుడు రాసిందే హర్ష చరిత్ర. ఇందులో ఎవరి గురించి మాట్లాడతాడంటే యజ్ఞశ్రీ గురించి మాట్లాడతాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి ప్రస్తావించిందే హర్ష చరిత్ర. ఇందులో యజ్ఞశ్రీని ఏమని పిలుస్తారంటే స్త్రీ సముద్రాధీశ్వర. అంటే ఇక్కడ సముద్రాధీశ్వర అంటే కింద హిందూ మహాసముద్రం, పక్కన అరేబియా, ఇది పక్క బంగాళాఖాతం, 3 సముద్రాల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఏకం చేసి పరిపాలిస్తున్నాడు. సో అంతగా విస్తరించుకున్నాడు శాతవాహన సామ్రాజ్యాన్ని అని చెప్పి సముద్రాధీశ్వర అని పిలుస్తాం ఇతన్ని. ఓకే, అది ఎందులో మెన్షన్ చేశారంటే హర్ష చరిత్రలో మెన్షన్ చేస్తారు. క్లియర్, రైట్. సో ఇవి భారతీయ సాహిత్యం అన్నమాట. ఎవరికి సంబంధించినవి అంటే శాతవాహనులకు సంబంధించినవి. క్లియర్, ఓకేనా? సో సింపుల్గా ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ది ఏం చెప్పాం, ఫస్ట్ చెప్పాలా?